గత 2 దినాలు, ఇది మూడో దినం. దేవుని సేవకులు భారంతో, ప్రయాసతో దేవుని దగ్గర మోకాళ్ళూని ఎంతో ప్రయాసతోటి వర్తమానాలు సంపాదించి మనకి చెప్తుండగా దయచేసి మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఒక ఒక గుంపుగా ఉన్నటువంటి ఒక సమూహం దగ్గరికి ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జరిగినటువంటి విషయం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఆనందమైనటువంటి భావాలతోటి అతను చెప్పినటువంటి విషయం ఏంటి ఇక్కడ చాలా విచిత్రం జరుగుతుందే అన్నాడు. ఏంటి ఇక్కడ చాలా విచిత్రం జరుగుతుంది అని చూడగానే జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఒకళ్ళు చనిపోయి ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు కొంతమంది వాడిని అరిసి పంపించేశారు. రే ఏంట్రా నువ్వు మాట్లాడేదని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మరికొంతమంది సంబంధం లేనటువంటి వారు కూడా వారి మొహకాలు, వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లినటువంటి పరిస్థితులు అక్కడ ఏమాత్రం ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధం లేనప్పటికీ వారి మొఖాలు, వారి యొక్క కళ్ళు చెమ్మగిల్లినటువంటి పరిస్థితి. ఎందుకు అలా జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను వారిని ప్రభావితం చేసిందనమాట. వారికి సంబంధం లేదు, అయినప్పటికీ ఆ ఇంటి వారు ఏడుస్తున్న విధానం, పోగొట్టుకున్నటువంటి బిడలు ఏడుస్తున్నటువంటి విధానం వీరిని చాలా దుఃఖంలోకి నడిపించింది. కనుక అంటే సిచ్యువేషన్స్ కొంతమంది కొన్నిసార్లు మనల్ని ప్రభావితం చేస్తాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం దేవుని ఆత్మలోనికి మనం ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడాను మనము బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా మనం ఉన్నామనుకోండి, ఏది కూడాను మనకు అర్థం కాదు, ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది. కనుక దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యంలోకి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కూటాలకి ఏర్పాటు చేయమన్నటువంటి మూలవాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవగలరా? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ చదువుకున్నటువంటి మూలవాక్యం గత 2 దినాలు ఉదయకాలం కూడా దేవుని సేవకులు ఎంతో భారంతో ఈ యొక్క వాక్యాన్ని మనకు బోధించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించినటువంటి దినాల్లో కూడా దేవుని సేవకులు ఎంతో భారంతో ఈ విషయాలు మనతో మాట్లాడించి పలికిచ్చి మనందరం పలికి కొంతమంది విశ్వాసం ఉంచి, ఎందుకంటే ఉదయకాలాన్నే 2 యవన బిడ్డలు ప్రార్థనా శిబిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వారి మాటలు గమనించాను అనమాట. ప్రభా, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు, మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తున్నావు. ఇలాగా ఉదయకాలంలో ఒక 2 యవనస్తులు ప్రార్థన స్థలం ఎక్కడని నన్ను అడిగినప్పుడు నేను వారికి చూపించిన వారు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా ఈ విషయాన్ని వారి లోతట్టులోకి వచ్చినటువంటి ప్రజల లోతట్టులోకి మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలని నేను ఆ విషయంలో దేవుణ్ణి స్తుతించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము తేటగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను 3 విషయాలు జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఒకటి, మనం ఏమై ఉన్నాము అనే విషయాన్ని, తర్వాత మనం ఏమి కలిగి ఉన్నాము అనే విషయాన్ని, భూమి మీద నీతిమంతుని యొక్క స్థితి, భూమి మీద మానవుని యొక్క నీతిని కలిగి ఉన్నటువంటి మానవుని యొక్క స్థితి, ఈ 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను దేవుని ఆత్మ ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపుగా 1వ తారీఖు దేవుని సేవకుల కూటమిలో చెప్పినప్పుడు అప్పటి నుంచి పడుతున్నటువంటి వేదన ఇప్పుడు తెరదిగబోతుంది. హల్లెలూయా. నా విషయంలో ఎప్పటికీ కొంతమంది అయితే అప్పుడు కొంతమంది ముగించినారు, దేవుని స్తోత్రం. నేను కూడాను 14 రోజులు దాదాపుగా నేను కూడా ముగించుకోబోతున్నాను ఈ కూటాలకి. నిజంగా దేవుని వాక్యం అనేది అనుకున్నంత ఈజీగా ఉండదండి. అది ఎంతో ప్రయాసతో మోకాళ్ళు ఊడి కొన్నిసార్లు చాలా భయంతో, వేదనతో, చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో వర్తమానాలు వస్తూ ఉంటాయి. నేనైతే దేవుని ఆత్మచేత భయంతోనే ఈ సమయంలో నిలబడి ఉన్నాను. నాకు వచ్చిన మాటలు చెప్పడానికి దయచేసి ఇక్కడ నేను లేను, అది దేవుడే సాక్షి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం ఏమై ఉన్నామో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి అనే విషయాన్ని మనం చూస్తాం. నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. ఈ విషయాలు మనం ఏమై ఉన్నాము అని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు అంగీకరించినటువంటి విశ్వాసమైనటువంటి మనము ఏమై ఉన్నాము అంటే మొట్టమొదటిసారిగా మనము నీతిమంతులమై ఉన్నాము. హల్లెలూయా. చాలామంది అంటే ఈ మాట చెప్పగానే చాలామంది కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే దాదాపుగా అంటే పాపానికి ఇది సిగ్నల్ అవకాశం అని కూడా అడిగారు. సరే, ఆ విషయాల గురించి నేనేం మాట్లాడను, కానీ ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ ఉంటుంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నేనైతే కొంత నిదానంగా మాట్లాడతాను, దయచేసి మీరు క్యాచ్ చేయాలి. నా వెనక వచ్చుచున్నటువంటి దేవుని సేవకులు వారు బహు బలమైనటువంటి స్వరం కలిగినటువంటి వారు, మిమ్మల్ని ఏమాత్రం నిద్రపోనేరు. హల్లెలూయా. తర్వాత ప్రసంగికులు కనుక దయచేసి నిక్కచ్చిగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో కోరుచున్నాను. మనం ఏమై ఉన్నాము అంటే యేసుక్రీస్తులో మనము నీతిమంతులమై ఉన్నాము. ఈ భూమి మీద మనము నీతిమంతులమై ఉన్నాము. ఇది అంగీకరించడానికి చాలా మింగుడు పడినటువంటి విషయం అయినప్పటికీ వాస్తవమే, మనము నీతిమంతులమై ఉన్నాము. ఎందుకంటే అక్కడ రాయబడింది ఒకటి, కాబట్టి విశ్వాస మూలంగా మనము నీతిమంతులమై ఉన్నాము అని. మనము బాప్తిసం పొంది యేసు రక్తంలో కడగబడి దేవుని యందు విశ్వాసం ఉంచి మరణ పునరుద్ధానం మనం అంగీకరించి దేవుని సన్నిధిలో కొనసాగుతున్నటువంటి మనము నీతిమంతులమై ఉన్నాము. మనకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి, కొన్నిసార్లు భావోద్రేకాలు బయటకు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు, మనము నీతిమంతులమే. హల్లెలూయా. ఎన్నిసార్లు కింద పడినప్పటికీ మనము నీతిమంతులమే. తిరిగి దేవుడు తప్పనిసరిగా మనల్ని లేవనెత్తేటువంటి వారుగా ఉన్నారు. కనుక ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, మనము నీతిమంతులమై ఉన్నాము. చెప్దాం, నేనేమై ఉన్నాను, ఒకసారి గుండె మీద చేసుకుందాం. మేము నీతిమంతులమై ఉన్నాము అని చెప్దండి. అమ్మా చెప్పండి, అది ప్రజలు కూడా చెప్తారు ముందున్నట్టు. మేము నీతిమంతులమై ఉన్నాము. అయితే రెండోదంటే మనము నీతిమంతులము అయి ఉన్నాము వాస్తవమే, అయితే మనం ఏమి కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆయన ద్వారా మనము విశ్వాస మూలముగా ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము అని. మనము సమాధానము కలిగి ఉన్నాము దేవునితో. అయితే ఒకప్పుడు దేవునితో మనం ఎక్కువగా వైరము కలిగి ఉండేది, పాపముల చేత అపరాధం చేత మనము దేవునితో ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుండేది. అయితే ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు మనం ఏమి కలిగి ఉన్నామంటే, ఒకటి దేవునితో మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము. దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాము, తద్వారా మనము కృపలోకి ప్రవేశించాము, తద్వారా మనకు నిరీక్షణ కలిగి ఉన్నదన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మనం ఏమై ఉన్నామంటే నీతిమంతులమై ఉన్నాము. తద్వారా నీతిమంతులమైన తర్వాత మనం ఏమి కలిగి ఉన్నామంటే మనము సమాధానాన్ని కలిగి ఉన్నాము. ఈ సమాధానం ఎంతో ఆశీర్వాదకరమైంది. చాలామంది సమాధానం లేక పాపముల చేత అపరాధాల చేత కొట్టుమిట్లాడుతూ అనేక మంది మరణావస్థలో నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవునితో మనకు సమాధానం దొరికిందన్నమాట. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను నేను ప్రార్థన చేసే పరిస్థితులు ఏంటంటే, ప్రభా మీరు చేయగలరు, ఇది మీకు అసాధ్యమైంది లేదు. ప్రభా మీరు చేయగలరు, మీకు అసాధ్యమైంది లేదు. నన్ను గొప్పగా మీరు వాడుకోగలరు, మీకు అసాధ్యమైంది లేదు. తదుపరి మరొక విషయాలు, ప్రభా ఈ పరిస్థితుల్లో మీరు చాలినటువంటి దేవుడు, మీరు సరిపోయిన దేవుడు, మీరు ఆనుకొనదగినటువంటి సహాయకుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఇలాంటి సమాధానాన్ని కలిగి ఉన్నారన్నమాట. కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు, తప్పనిసరిగా మనకు జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనము సమాధానాన్ని కలిగి ఉన్నాం, తదుపరి మన కృపలోకి ప్రవేశించాం, తదుపరి నిరీక్షణను కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ అనేది దయచేసి మనం ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ నిరీక్షణ అనేది అది ఎంతో ఉన్నతమైనదిగా మనం చూడగలం. అది
భౌతిక సంబంధమైనటువంటి, అంటే భూమి మీద ఒక విశ్వాసి జీవించుతున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచించుకోవచ్చు. తదుపరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఈ నిరీక్షణ మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. ఆత్మ సంబంధంలో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలు, ఆత్మ సంబంధంలో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలు, ఆత్మ సంబంధంలో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి కష్టాలు, వీటన్నిటిలోంచి మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. చాలామంది ఆ బైబిల్ పట్టుకొని వెళ్తుంటే మాట్లాడే పరిస్థితి ఏంటంటే, ఆ బయలుదేరాడే ఆ భక్తుడు, బయలుదేరైందా భక్తురాలు. ఆ సమయంలో మనం ఏం చేస్తాం? ప్రభువా, మీరు దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణతో మనము ధైర్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ నిరీక్షణ విషయంలో మనం ఎంతో దేవుణ్ణి స్తుతించాలండి, మనం ఎంతో దేవుణ్ణి గణపరచాలి. ఈ నిరీక్షణ అనేది దేవుని యొక్క గుణగుణాలు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ మహిమైశ్వరమైనటువంటి నిరీక్షణ ఇది. అదేవిధంగా భూమి మీద కూడా మనము జీవించుతున్నటువంటి దినాల్లో ఈ నిరీక్షణ మనకెంతో ఉపయోగపడుతుంది. ఇది మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప. మనం ఏమై ఉన్నాము? మనము సమాధానాన్ని కలిగి ఉన్నాము. నీతిమంతులు ఏమైనారు? సమాధానాన్ని కలిగి ఉన్నారు. నీతిమంతులు ఏమైనారు? నిరీక్షణను కలిగి ఉన్నారు. మనము అధైర్యపడాల్సిన అవసరం లేదండి. దేవుడు తప్పనిసరిగా మనకు న్యాయం తీర్చేటువంటి వాడు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది అయితే వేదనతో ఈ కూటానికి వచ్చారో నాకు తెలియదు. ఎంతమంది ఆర్థిక పరమైనటువంటి అంశాలతో నలిగిపోతున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. నిరీక్షించుదాం. దేవుడు తప్పనిసరిగా మనల్ని పైకి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. కనుక మనము గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి అంటే, మనము నీతిమంతులము. రెండోది, మనము సమాధానాన్ని కలిగి ఉన్నాము. తదుపరి నిరీక్షణను మనం కలిగి ఉన్నాము. అయితే ఆ భూమి మీద నీతిమంతులు ఏమై ఉన్నారో కూడా చూద్దామండి. అక్కడే మనం నీతిమంతులు భూమి మీద ఏమై వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. కీర్తన గ్రంథం చూద్దామండి. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 92వ కీర్తన 12వ చరణాన్ని చూద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అట. ఈ ఖర్జూర వృక్షం అనేది దీనికే కల్పవృక్షం అని కూడా అటువంటి పేరు ఉన్నటువంటి పరిస్థితి ఉందని దేవుని సేవకులు చెప్తూ ఉంటారు. ఈ కల్పవృక్షము అంటే మరి కొన్ని పేర్లు ఉన్నాయి. రెండోది, ఈ ఖర్జూర వృక్షానికి 365 రోజులు ఉపయోగపడేటువంటి సుగుణాలు ఉన్నాయన్నమాట. ఈ ఖర్జూర వృక్షానికి దేవుని సేవకులు చెప్పుగా విన్నాను. ఈ ఖర్జూర వృక్షానికి 365 రోజులు ఉపయోగాలు ఉండేవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూర వృక్షంలాగా నీతిమంతుల్ని పోల్చడమంట దేవుడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు. అంటే నీతిమంతులైనటువంటి వారు భూమి మీద ఒక 365 రోజులు ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు అనమాట. హల్లెలూయా. 365 రోజులు, ఒక గంట అరగంట కాదు, 360 అంటే ఒక సంవత్సరం పాటు, ఇన్ని సంవత్సరాలు వారు జీవితకాలం అంతయు వారు నీతిమంతులు ఈ భూమి మీద ఉపయోగకరంగా ఉండేటువంటి వారు. హల్లెలూయా. వారి మాటలు, వారి ప్రవర్తన, వారి క్రియలు ఇవన్నీ అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులుగానే ఉండేటువంటి వారు నీతిమంతులు. మనం ఏమై ఉన్నాము? నీతిమంతులమై ఉన్నాము. మనం ఏమి కలిగి ఉన్నాము? సమాధానాన్ని కలిగి ఉన్నాము, కృపను కలిగి ఉన్నాము, నిరీక్షణను కలిగి ఉన్నాము. నీతిమంతులు భూమి మీద ఎలాగ జీవిస్తారంటే, వారు 365 రోజులు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగానే జీవితాన్ని కొనసాగించేటువంటి వారు ఉన్నారు. వారు ఏమాత్రం అభ్యంతరకరమైన పరిస్థితులు కలిగి ఉండలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బ్రతికి దినములన్నిటినూ ఆయన తండ్రిని సంతోషపెడుతూ తనకు ఇచ్చినటువంటి పనిని తప్పనిసరిగా నెరవేర్చి ముందుకెళ్ళేటువంటి వారు ఉన్నారనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము ఈ భూమి మీద జీవించవలసిన వారు ఉన్నాం.
శోధనలు రావా? కష్టాలు రావా? జారిపోయే పరిస్థితులు ఉండవా? కదిలిపోయే పరిస్థితులు ఉండవా? ఉంటాయి. అయినప్పటికీ నీ నిరీక్షణ ఇచ్చేవాడు దేవుడు, మనల్ని లేవనెత్తేవాడు దేవుడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను దరిద్రులను లేవనెత్తినటువంటి దేవుడు. ఏమాత్రం కూడా నువ్వు దేవుని బిడ్డలు వారు భయపడాల్సిన అవసరం లేదండి. పునరుద్ధానపు శక్తితో ఆయన మనల్ని లేవనెత్తేటువంటి వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు అనేకమైనటువంటి దేవుని బిడ్డలు శ్రమలు రావనేటువంటి పరిస్థితులు ఏముండవు. తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. బాప్తిజం తీసుకుంటే శ్రమలు పోతాయి అనేటువంటి పరిస్థితులు ఎవరు కూడా కలిగి ఉండొద్దు. నాకు తెలిసి ఇంకొంచెం ఎక్కువే వస్తాయి. అయినప్పటికీ మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు. నీతిమంతులు 365 రోజులు వారు ఉపయోగకరంగానే ఉంటారు. సిలువ రక్తం మనతో ఉంది, యేసు రక్తం మనతో ఉంది, ఆయన నీతి మనతో ఉంది, ఆయన కృప మనతో ఉంది. మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మీ భర్త విషయాల్లో దేవుని యొక్క కృప చాలా ఉంది. భార్య విషయాల్లో దేవుని యొక్క కృప చాలా ఉంది. బిడ్డల విషయాల్లో దేవుని కృప చాలా ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదండి. బెన్హన్ హీడోహోస్ అనేటువంటి గొప్ప దేవుని సేవకులు మనం చూస్తాం. ఆయన పుట్టుకతోనే రోగిష్టిగా పుట్టడం అనేది జరిగింది. పుట్టుకతోనే రోగిష్టిగా పుట్టడం ద్వారా తండ్రి చాలా విసుగు చెంది వాళ్ళ తల్లికి ఏం చెప్తాడంటే, ఈ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెంట కుప్పల మీద అతను పడేసి, మరలా నేను ఇంటికి వచ్చేలోపు ఎట్టి పరిస్థితుల్లో అతను ఇంట్లో ఉండకూడదు అంటాడు బిడ్డని. అలాగే భర్త మాటను విని తల్లి ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెత్త కుప్పలో బిడ్డను పడేస్తుంది. ఎప్పుడైతే పడేసిన తర్వాత మరలా ఇంట్లోకి వచ్చిన తర్వాత వర్షం రావటానికి ప్రారంభమైంది. ఎప్పుడైతే వర్షం వస్తుందో బిడ్డ కేక వేశాడు, కేవ్ అని ఏడవటం ప్రారంభించాడు. తల్లి కండ పేగు తరుక్కుమని మరలా ఆ బిడ్డను తెచ్చుకుంది ఇంట్లో. తండ్రి వచ్చాడు, చూశాడు, నువ్వు ఉండొద్దు, నీ బిడ్డ ఉండొద్దు, ఇంట్లోంచి గెట్ అవుట్ అన్నాడు. వెంటనే తల్లి కొడుకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ బ్రతికి అనేక మందికి నేటికి అతని పేరు ద్వారా అనేక ఆశీర్వాదాలు కలిగి ఉన్న పరిస్థితులు. చప్పలు కొడదాం, దేవుని నామయపడదాం. హల్లెలూయా. పెంట కుప్పల మీద పడేసినటువంటి వ్యక్తిని దేవుడు కొన్ని వందల మందికి, వేల మందికి ఆశీర్వాదకరంగా ఆ యొక్క బెన్హన్ హీడోహోస్ అనే దేవుడు ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భర్త విషయంలో దేవుని ప్రణాళిక ఉంది, నీ భార్య విషయంలో దేవుని ప్రణాళిక ఉంది, నీ బిడ్డల విషయంలో దేవుని ప్రణాళిక ఉంది. తప్పనిసరిగానే మనల్ని లేవనెత్తువాడు. తదుపరి నీతిమంతుల యొక్క స్థితి భూమి మీద ఎలా ఉంటుందో మనం చూద్దాం. అదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 37వ అధ్యాయము 25వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటుని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతుడు విడవబొట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచును. హల్లెలూయా. నేను చిన్నవాడనేనన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు నేను ముసలివాడినాను. ఈ వాక్యాన్ని ఒకసారి దేవుని సేవకులు చెప్పగలను, నేను చదివాను అనమాట. నేను చదవగానే అప్పుడు ఒక అన్న నన్ను, అబ్బో నువ్వు అప్పుడే ముసలోడు పోయావా అన్నారు అనమాట. నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు అంటే గొప్ప దైవజనుడు దావీదు గారు మాట్లాడుతున్నారు. నేను చిన్నవాడి నుంచి చూస్తున్నాను నీతిమంతుల్ని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను, ఇప్పటికీ నేను నీతిమంతుల్ని చూస్తానున్నాను. వారు విడవబడుట కానీ, వారి కష్టాల్లో విడవబొట్ట కానీ, వారి శ్రమల్లో విడవబొట్ట కానీ, వారి బాధల్లో విడవబొట్ట కానీ, వారి దుఃఖాల్లో విడవబొట్ట కానీ ఎంత మాత్రాన్ని నేను చూడలేదు. తదుపరి వారు భిక్షమెత్తుట కానీ కూడా నేను చూడలేదు. ఎంత ఆశీర్వదించబడినటువంటి స్థితి అండి నీతిమంతుల్ని భూమి మీద. ఎంత ఉన్నతమైనటువంటి స్థితి అండి భూమి మీద నీతిమంతుల్ని. హల్లెలూయా. ఇప్పుడు చెప్దాం, నేను నీతిమంతుడిని అని చెప్దాం. చెప్పండి మరొకసారి, ప్రజలు చెప్పండి దయచేసి, నేను నీతిమంతుడిని అని చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు చెప్తూ ఉన్నారు,
దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, మనం నొప్పిస్తూ ఉంది. దయచేసి అంగీకరించుదాం, దయచేసి అంగీకరించుదాం. ఈ మాటలు మనం లోతట్టులోకి దించుదాం, దేవుని మాటలను అంగీకరించుదాం. తదుపరి మరొక విషయాన్ని చూద్దాము. అదే కీర్తన గ్రంథం 34 అధ్యాయం 19వ వచనాన్ని కూడా చూద్దాం. 34:19 కీర్తన గ్రంథం 34. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతుకి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఏంటంటే, భూమి మీద నీతిమంతుల యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాను. వారు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు. అంటే ఖర్జూర వృక్షం ఎలాగా 365 ఉపయోగాలు కలిగి ఉన్నాయో, నీతిమంతుడు బ్రతికున్నంత కాలం ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగానే జీవిస్తాడు. తదుపరి నీతిమంతులు విడబోట కానీ వారు భిక్షమెత్తుట కానీ లేదు. మూడో విషయంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించుతాడు, వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించకపోతే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిసం ద్వారా యేసు రక్తాన్ని అంగీకరించి, ఆయన మరణ పునరుద్ధానాలను అంగీకరించి విశ్వాసంతో మనము నీతిమంతులుగా తీర్చబడదాం. ఎంత కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. బాధల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? నష్టాల్లో ఉన్నారా? ఇరుకుల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? వాటన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని అంగీకరించుదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినటం అనేది ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటి. మరొక విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. అమ్మ ఒక్క నిమిషం. ధనమును నమ్ముకొని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. మీరు విన్నారు భూమి మీద నీతిమంతులు యొక్క గొప్ప స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భిక్షమెత్తేటువంటి పరిస్థితులు లేవు, వారు విడవబడేటువంటి పరిస్థితులు లేవు. వారు ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యక్తులు, వారు ఎంతో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు, వారు అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని అంగీకరించుదాం. దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ గొప్ప స్థితిలోకి, నీతివంతమైనటువంటి గొప్ప స్థితిలోకి మనం వద్దాం. అలా రావటం ద్వారా తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవించేటువంటి వారు ఉన్నారు. చాలామంది విశ్వాసులు కలవరమైనటువంటి పరిస్థితులు, నాకు కూడా అనేకమైనటువంటి కలవరాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎంత కలవరాలు ఉంటాయి అంటే, చాలా అంటే గుండె షేక్ అయ్యేటువంటి కలవరాలు ఉంటాయి. అయినప్పటికీ నేను ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా మీరు చాలిన దేవుడు, ఈ పరిస్థితులకు మీరు చాలిన దేవుడు, ఈ పరిస్థితి నుంచి మీరు విడిపించేటువంటి దేవుడు, మీరు దాటిపోయేటువంటి దేవుడు కాదు. గుడ్డి భర్తమై దేవుడు కేక వేసినప్పుడు దేవుడు దాటిపోలేదు కదా, ఆయన ప్రజలను చూసినప్పుడు కనికరపడినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు, నీ యొక్క స్థితిని ఆయన చూస్తున్నాడు. నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వారు ఇంకా స్థిరమైనటువంటి పరిస్థితుల ముందు కొనసాగండి. కడ వరకు విశ్వాసాన్ని కూడగట్టుకొని దేవుని రాజ్యం కొరకు మనము సిద్ధపడటం మంచిది. అంతేవిధంగా ఎవరైనా ఇంకా మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొంది ఈ నీతియుక్తమైనటువంటి జీవితంలో ప్రవేశించి దేవునికి మహిమకరంగా జీవించడం అనేది అది ఎంతైనా ఆశీర్వదకరమైన. దయచేసి మోకరించుదాం, దయచేసి ప్రతి ఒక్కరు మోకరించుదాం. ఎవరైనా దయచేసి మోకాళ్ళ మీద ఉన్నటువంటి వారు దయచేసి మోకాళ్ళ మీదకి రండి. కుర్చీలో ఉన్నటువంటి వారు దయచేసి లేచి నిలబట్టడానికి ప్రయత్నం చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమాధానాన్ని కొరకు అని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదండి, వెనక్కి తిరిగి చూడొద్దు, ఎవరు లేచి వెళ్ళటానికి దయచేసి ప్రయత్నం చేయొద్దు. కొద్ది నిమిషాలు, 1-2 నిమిషాలు
సమయమైంది, నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రభా, మీరెంత కృప కలిగినటువంటి దేవుడు అయ్యా. ఈ సమాధానాన్ని ఇవ్వడానికి, ఈ రక్షణ ఇవ్వడానికి నా కొరకు సిలువలో అక్క రక్తబొట్టు వరకు నా కొరకు రక్తంగా వచ్చారు కదా ప్రభా. నాగసాల వలె మీ శరీరాన్ని దున్నబడింది కదా ప్రభా. ఏమిచ్చి మీరు రుణం తీర్చగలమయ్యా? తనలో ముళ్ళ కిరీటాన్ని పెట్టి రక్తమంతా దారులుగా కారిపోయి ఏమిచ్చి మీ రుణం తీర్చగలమయ్యా? ఒకవేళ మనుషులు నన్ను ప్రేమిస్తే నా వలన ఏదైనా ఫలం ఆశిస్తారు, కానీ వారు ఎంత మాత్రం కూడా ప్రేమించలేరు కదా. నా వలన ఏమీ లేనప్పటికీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా ప్రభా. నా స్థితిగతుల్ని ప్రేమిస్తున్నారు కదా ప్రభా. అయ్యా, నా కుటుంబాన్ని ప్రేమించారు కదా. ఒక్క క్షణం మీరు నన్ను మర్చిపోతే నేనేమవుతానయ్యా? మీరు నాకు ఇచ్చిన సమాధానం కొరకు వందనాలు, మీరు నాకు ఇచ్చిన నిరీక్షణ కొరకు వందనాలు, మీరు నాకు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలయ్యా. ఎన్ని మార్లు నీకు వేరుగా, ఎన్ని మార్లు నీకు వేరుగా, ఎన్నోసార్లు నీకు వేరుగా ఉన్నప్పటికీ నీ కృప ద్వారా నన్ను రక్షిస్తూ ఉన్నారయ్యా. నీ కృప ద్వారా నన్ను ప్రేమిస్తూ ఉన్నారయ్యా. ఏమిచ్చి నీ మీ రుణం తీర్చగలమయ్యా? దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుచుదాం, దేవుని ఆరాధిద్దాం, వందనాలని చెప్దాం. వందనాలయ్యా, మీకు వందనాలు చెప్దాం. అయ్యా, నీతిమంతులు ఖర్జూర వృక్షములే మమ్మల్ని చేసినందుకు వందనాలు ప్రభా. నీతిమంతులుగా మమ్మల్ని చేసి ఏనాడు కూడా మమ్మల్ని విడిచిపెట్టనటువంటి దేవుడు. శ్రమలో విడిచిపెట్టలేదయ్యా, బాధల్లో విడిచిపెట్టలేదు ప్రభా. భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. వినంటూ ఉండి మీరు మమ్మల్ని పట్టుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవా, మీకు వందనాలయ్యా. చెప్దాం, 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం? దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోమ్మా. నీ కొరకు ఆయన సిలువలో ఎంత రక్తంగా వచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, సిలువ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అమ్మా. సిలువ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు మమ్మల్ని ప్రేమించిన కొద్ది కాలమే కదా. దేవుని ప్రేమ శాశ్వతమైంది. అది నీతిమంతునిగా జీవించడానికి శాశ్వతమైనటువంటి కృప. దేవా, మీ వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతటి ప్రేమయ్యా నీది, ఎంతటి ప్రేమయ్యా. అలాగే ప్రార్థనలో ఉండండి. కొద్ది నిమిషాలు దేవుని ప్రేమను వైపు చూద్దాం. నిజంగా ఈ భూమి మీద మనం బ్రతకటానికి అర్హులమేనా జ్ఞాపకం చేసుకుందాం. లేదయ్యా, నీ ప్రేమేనాయనా. మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుకున్నారయ్యా. ఎన్ని ప్రయాణాలు మేము చేసాం ప్రభా. పనికి వెళ్తూ ఆటోల్లో ఎంత ప్రయాణాన్ని మేము చేసాం ప్రభా. మా ఆటో ప్రయాణంలో తోడుకున్నారయ్యా. మా ప్రాణానికి మీరు కంచిగా ఉన్నారు ప్రభా, ఏబులాగా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా దయచేసి. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చుట ద్వారా ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు, కృపలోనికి ప్రవేశాన్ని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, నిరీక్షణను మనకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. ఆ నిరీక్షణ మనకి ఏం చేస్తుందో అద్భుతమైన విషయాలు, చక్కని విషయాలు దేవుని సేవకుల ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం. ఆయన మన క్షేమకరమైనటువంటి వ్యక్తులుగా, ఆపదలు అనేకములు కానీ దేవుడు వారిని తప్పిస్తాడు అన్నట్లుగా, వారు ఖర్జూర వృక్షం వలె మోవేదురు అన్నట్లుగా, నీతిమంతుని పిల్లల భిక్షమెత్తుటైనను అది నేను చూడలేదని భక్తుడు మాట్లాడతారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారిగా ప్రభు మనల్ని చేసి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఇంకా ఎవరైనా ఈ నిరీక్షణ లేని వారిగా, అనగా నీతిమంతులుగా ఇంకా తీర్చబడినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇది ఒక చక్కని అవకాశం. ఇటువంటి నిరీక్షణ, నీతిమంతుల యొక్క ఆశీర్వాదాలకు ఉన్నటువంటి నిరీక్షణ నీవు కావాలని కోరుకుంటా ఉంటే ఈరోజు నేను చేయవలసిన పని ఒకే ఒకటి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుని సేవకులు ఏదైతే ఒక అద్భుతమైన నిరీక్షణను మనకు బోధించారో ఆ నిరీక్షణ అనేది నీవు కలిగి ఉంటావు. ఆ నిరీక్షణలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఆ నిరీక్షణను బట్టి నువ్వు అతిశయపడతావు. అంతే. ఏ
పరిస్థితిని బట్టి మనం దిగులు పడం, కలవరపడం, చింతపడలేము. కానీ దేవుడు మనకి నీతిమంతులము చేయబడటము ద్వారా, అనుగ్రహించిన నిరీక్షణ ద్వారా మనం అతిశయపడేటువంటి వారముగా దేవుడు మనల్ని చేశాడు. ఈ యొక్క అద్భుతమైన అతిశయం కలిగించే నిరీక్షణ ఈరోజు నీకు కలిగి ఉండాలి అంటే, ఈరోజు నీవు నీతిమంతుడిగా తీర్చబడవలసినటువంటి అవసరత ఉన్నది. దాని కొరకు నీవు చేయవలసింది ఒకే ఒక్క పని. మనం చదువుకున్నటువంటి మూల లేఖన భాగంలో విశ్వాసం మూలమున, ఎంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా మేము యేసునందు విశ్వాసం ఉంచలేదు, ఇంకా మేము నీతిమంతులుగా తీర్చబడలేదు, ఇంకా కృపలోనికి మాకు ప్రవేశము దొరకలేదు, ఇంకా మాకు ఆ నిరీక్షణలోనికి నిరీక్షణ మేము కలిగినటువంటి వారముగా లేము అని కనుక ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఈరోజే నేను యేసునందు విశ్వాసం ఉంచుతా ఉన్నాను. ఏవండి, యేసునందు విశ్వాసం ఉంచటము ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీవు అద్భుతమైన కృపలోనికి ప్రవేశము కలిగిన వ్యక్తిగా చేయబడతావు. నీవు అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడతావు. ఈ యొక్క ఆశీర్వాదం నీకు కలిగి ఉండాలి అంటే ఈరోజు ఒక్క చిన్న తీర్మానం తీసుకో. నువ్వు నిలబడిన స్థలములోనే, నీవు కూర్చున్న స్థలములోనే ఒక్క చిన్న తీర్మానం. ఇదిగో ఈరోజే నేను యేసునందు విశ్వాసం ఉంచుతా ఉన్నాను. ఆ విశ్వాసం నన్ను నీతిమంతుడిగా తీరుస్తూ ఉంది. ఆ విశ్వాసం నాకు కృపలోనికి ప్రవేశము కలిగిస్తూ ఉంది. ఆ విశ్వాసమే నాకు అద్భుతమైన నిరీక్షణను కలుగు చేస్తూ ఉందని దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో తీర్మానం చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. వారి కొరకు దేవుని సేవకులు జాన్ హైడ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి ఈ యొక్క చిన్న తీర్మానం తీసుకుందామా? అద్భుతమైనటువంటి ఈ యొక్క కృపలోనికి, నీతిమంతుల యొక్క స్థానములోనికి, అద్భుతమైన నిరీక్షణలోనికి ఈ యొక్క విశ్వాసం మనల్ని నడిపిస్తుంది గనక చిన్న తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకున్న వారి కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీ దాసులను మీరు నిలవబెట్టుకొని మా స్థితిని మీరు జ్ఞాపకం చేశారు. మేమేమై ఉన్నామో మీలో, మేమేమి కలిగి ఉన్నామో మీలో, మేము కలిగి ఉన్న నీతిని బట్టి మా స్థితి ఎలాగుందో మీరు మాకు తెలియజేశారు. అద్భుతమైనటువంటి సమాధానము, నిరీక్షణ, నీ కృప మాకు అనుగ్రహించి మీరు మమ్మలను బలపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. కనుక మా స్థితిని మేము గుర్తించి విశ్వాసముతో నాయన మీ నీతిని కలిగి మేము జీవిస్తూ ఉండగా మీరు మమ్మలను బలపరచండి, సహాయం చేయండి. బోధించిన మీ దాసులను కూడా మీరు మీ ఆత్మచేత ఇంకను వాడుకొనమని, విత్తబడిన వాక్యానికి నీ బిడలు నీరు కట్టి ఫలింప చేయమని, వారి హృదయాల్లో సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.